హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సింహాసనం 39 ఏళ్ళు అయిపోయింది వాళ్ళతోనే వచ్చి సినిమా 39 ఏళ్ళు అయింది రిలీజ్ అయ్యి. ఎక్కడ ఇప్పటికీ కూడా ఆ సబ్జెక్ట్ని మొదటి నుంచి చివరి వరకు అబ్జర్వ్ చేయకపోతే సినిమాలో ట్విస్ట్లు ఏమీ కూడా అర్థం కావు. ఎందుకంటే ఫస్ట్ టైం చూసిన వాడికైనా సెకండ్ టైం చూసిన వాడికైనా కాసేపు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. భిన్న విధాలుగా మారుతుంటుంది సినిమా. చివరికి వచ్చేసరికి అన్ని విషయాలకి కూడా ఒక స్పష్టత వస్తుందన్నమాట. అది కూడా సత్యనారాయణ గారు చెప్పిన విధానాన్ని బట్టి, అంటే విలన్ చెప్పిన విధానాన్ని బట్టి. ఈ విధంగా సినిమా అప్పట్లోనే అద్భుతంగా తీశారని చెప్పొచ్చు నిజంగాను. 1986 మార్చి 21 నిన్నే రిలీజ్ అయిన సినిమా అది. అంటే నిన్న డేట్ని యాక్చువల్గా నిన్న చేయాలి, కానీ వీకెండ్ అని చెప్పేసి వాళ్ళు స్పెషల్గా ఈరోజు వీడియో చేస్తున్నాం. ఇది మార్చి 21, 1986 దాదాపు 150 ప్రింట్లతోనే ఎంతో రిలీజ్ అయ్యే సినిమా. అప్పట్లోనే దాదాపు 50 సెంటర్లలో 50 రోజులు, 35-50 సెంటర్ల మధ్యన 50 రోజులు ఆడిందన్నారు. తర్వాత 6 సెంటర్స్లో 100 డేస్ కూడా ఆడి మొదటి వారమే మనకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, 151,65,291 రూపాయలు గ్రాస్ అని చెప్పేసి అప్పట్లో అనమాట. అంటే కోటి, అదే లక్ష కాదు, 1,51,50,00,000, 1,51,00,000 పైగా అప్పట్లోనే మొదటి వారం గ్రాస్ వసూలు చేసిందంటే ఎంత భయంకరంగా సినిమా ఆడిందో మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి అప్పట్లో డాల్బీ సిస్టమ్ అని ఫస్ట్ టైం తీసుకొచ్చారు తెలుగులోకి. అప్పటికి ఎక్కడో హిందీలో ఎక్కడో అక్కడక్కడ ఉండేది, కానీ బట్ డాల్బీ అని అప్పట్లో ఇంగ్లీష్ వాళ్ళు వాడేవారు తప్ప ఈ సిస్టమ్. తర్వాత మనం చూసాం కదా, చాలా వరకు ఇంగ్లీష్ సిస్టమ్స్లో కూడా ఆ మూవీ సిస్టమ్స్లో డాల్బీ అని పడేది. ఆ డాల్బీ సిస్టమ్ని ఫస్ట్ టైము ఈ సినిమా కృష్ణ గారు పరిచయం చేశారు. ఆ తర్వాత 70mm స్కోప్ అని పిక్చర్ మనం చూసాం. అప్పటిదాకా 35mm స్క్రీన్స్ ఉన్నవి 70mm స్క్రీన్స్గా మారే. అది కూడా కృష్ణ గారు తీసుకొచ్చారు ఈ సినిమాతో స్టార్టింగ్. ఇది అంటే తెలుగు సినిమా కెరీర్కి ఒక విధంగా వారిని ఆ విధంగా అభినందించాలి మనం. ఎందుకంటే చాలామందికి, అంటే ఇప్పుడు రామారావు గారు, మనకి నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ భిన్నమైన పౌరాణిక పాత్రల ద్వారా, చారిత్రక పాత్రల ద్వారా, భక్తి పాత్రల ద్వారా, అనేక క్లాసు సంబంధించి పాత్రల ద్వారా కూడా వాళ్ళిద్దరూ ఎంత గొప్పగా సేవ చేశారు. కృష్ణ గారు విభిన్నమైన రంగాలను పరిచయం చేయడం ద్వారా, విభిన్నమైన వ్యక్తులు పరిచయం చేయడం ద్వారా, మ్యూజిక్ డైరెక్టర్లని అవన్నీ పరిచయం చేయడం ద్వారా ఆయనకున్న ఆసక్తి గొప్పగా ఉండేది. తెలుగులో కౌబాయ్ పిక్చర్స్ కానీ, అంతకుముందు జేమ్స్ బాండ్ తరహాలో గూఢచారి పిక్చర్స్ కానీ, ఇవన్నీ కృష్ణ గారు కొత్తగా ఆవిష్కరించేవారు. ఆయన ఎప్పుడు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన భిన్నంగా ఉండేది ఆ ధోరణి అంతాను. సో ఆ విధంగా చూసుకుంటే కృష్ణ గారు ఈ సినిమాని అత్యద్భుతంగా తీశారని చెప్పచ్చు. ఇది అంతకుముందు రామారావు గారి కంచుకోట, పాత అగ్గిపరాట, కాంతారావు గారిది చాలా మంచి మంచి సినిమాలు, ఇంకా జానపదం పిక్చర్లు ఉన్నాయి. ఆ తర్వాత చాలా రోజులు మళ్ళీ ఈ పిక్చర్లు రాలేదు. సింహబలుడు, రామారావు గారి సింహబలుడు కూడా 70లోనే ఎప్పుడు వచ్చింది. ఆ తర్వాత మధ్యలో ఎక్కువ గ్యాప్ వచ్చింది ఆయనకి. ఆ తర్వాత ఇంక రామారావు కమర్షియల్ సినిమాలకు వచ్చి ఈ తరహా తీయలేదు. ఇంకా మళ్ళీ కృష్ణ గారే దాదాపుగా చాలా రోజుల్లో సింహాసనం సినిమా తీశారు. ఈ సినిమా చాలా కమర్షియల్గా పెద్ద హిట్ అయింది. అప్పట్లో దేవి శ్రీదేవులు ఎక్కడ ఆడినట్టుంది కాకినాడలోనూ. మా చిన్నప్పుడు చెప్పుకునేవారు గొప్పగా. ఈ సినిమాకి వెళ్ళొచ్చి మా అమ్మగారు కూడా చాలా, అసలు ఆ సిస్టమ్ ఏంట్రా బాబు, చాలా హెవీ సిస్టమ్ అని చెప్పారు ఆవిడ అందులో ఆ టైంలో. అంటే భరించలేకపోయారు, ఏకంగా థియేటర్లో కూర్చోలేకపోయి, అంత పెద్ద సౌండ్ సిస్టమ్ అది చాలా హెవీగా ఉంది. సినిమా అంతా కూడా చాలా బాగుంది పిక్చర్, కానీ సౌండ్ సిస్టమ్ చాలా గ్రాండ్గా ఉందని చెప్పి ఆవిడ కూడా గొప్పగా చెప్పారు. అంటే అప్పట్లో వాళ్ళకి అంత గొప్పగా అనిపించిందంటే డాల్బీ సిస్టమ్ ఎంత బలమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత డాల్బీ చాలా వరకు మనకి టెర్మినేటర్ 2 ఆ టైంకి బాగా ఇంప్రూవ్ అయిపోయింది. సత్యగౌరి థియేటర్లో వాటిలో పెట్టించారు అప్పుడు కాకినాడలో. సో ఈ విధంగా చూసుకుంటే ఈ సింహాసనం సినిమాకి విపరీతమైన ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే ఈ సినిమాకి కృష్ణ గారు కూడా ఫస్ట్ టైం డైరెక్షన్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక డైరెక్షన్ వచ్చి కృష్ణ గారు, అలాగే ప్రొడ్యూసర్ వచ్చి కూడా కృష్ణ గారే, పద్మాలయ స్టూడియోస్పై తీశారు. అలాగే రచన అంటే కథ కూడా కృష్ణ గారే. కృష్ణ గారితో పాటు యాక్చువల్గా దీనికి త్రిపురనేని మహారథి గారని మాటలు రాశారు. త్రిపురనేని మహారథి గారు అంటే మనకి గతంలో సీరియల్స్, అంటే నావెల్స్, ప్లస్ స్వాతి బుక్, ఈనాడు బుక్స్ ఉండేవి కదా పెద్ద పెద్దవి, సంచికలు అనేవారు వాటిలో కూడా ఆయన కథలు రాసేవారు. త్రిపురనేని మహారథి అంటే పాత కథలన్నీ రామారావు గారి టైం నుంచి కూడా ఇంకా నావెల్స్ అవి రాసేవారు. అప్పట్లో మాటలు కూడా రాశారు రామారావు గారు, నాగేశ్వరరావు సినిమాలకు కూడా. రామారావు గారి సినిమాలకి నేను 2-3 సార్లు స్క్రీన్ మీద చూసినట్టుగా గుర్తు. ఆయన చాలా బాగా రాస్తారు. వారే మాటలు రాశారు. వారి సహకారంతో కథ కృష్ణ గారే తయారు చేసుకున్నారు ఎక్కడికెక్కడ ఈ విషయాన్ని. సో కృష్ణ గారే కదా నిర్మాణం, అంటే ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఈయనే మొత్తం. ఇంకా ఫోటోగ్రఫీ వచ్చి, అలాగే ఫోటోగ్రఫీ కూడా చాలా మంచి మంచి వాళ్ళు చేశారు. అలాగే నిర్మాణ సంస్థ చెప్పుకున్నాం కదా, కూర్పు, ఎడిటింగ్ వచ్చి కృష్ణ గారే చేశారు. ఎడిటింగ్ కూడా కృష్ణ గారు సహకరించి ఉండవల్లి విజయబాబు గారని ఒక ఆయన వీరికి హెల్ప్ చేశారు, అంటే అసిస్టెంట్గాను. అది ఇంకా సంగీతం వచ్చి ఇంకా మ్యూజిక్ బప్పీ లహరి గారు, తెలుసు కదా, బప్పీదా ఈ సినిమాతోనే ఇంట్రడక్షన్ అయ్యారు. అప్పటికి హిందీలో ఒక సంచలనంగా మారిన బప్పీ లహరి గారిని తీసుకొచ్చి కృష్ణ గారే 86లో పరిచయం చేశాక, మనకి తర్వాత లారీ డ్రైవర్కి
తర్వాత దీనికి కూడా అనుకుంటాను, దీనికి రౌడీ ఇన్స్పెక్టర్కి, గ్యాంగ్ లీడర్కి చాలా మంచి మంచి సినిమాలకు పాటలు ఇచ్చారు ఆయన బప్పిలహరి గారు. ఎవరికి అసెంబ్లీ రౌడీకి కాకుండా కానీ మోహన్ బాబు గారికి రౌడీ గారు పెళ్ళాక దేనికో అనుకుంటాను. అద్భుతమైన పాటలు బప్పిలహరి గారికి కూడా. సో ఈ సినిమాకి సంచలనమైన ఆల్బము. ఇవి సినిమాకి సంబంధించిన వివరాలు. ఇంకంటే అనుకున్నాం కదా, ఇంకా రిలీజింగ్ వచ్చి March 21 నేను ఈ విధంగా ఈ సినిమాని వివరాలు చెప్పుకున్నాక ఇక కథ విషయానికి వెళ్తే కనుక, అంటే ఇంకా క్యాస్టింగ్ విషయానికి వెళ్తే కనుక కృష్ణ గారు డ్యూయల్ రోలు ఎలాగా విక్రమ్ సింహ గారి కిందను, అలాగే ఆదిత్యవర్ధనుడిగా 2 క్యారెక్టర్లు చేశారు. అలకనందాదేవి, యువరాణి అలకనందాదేవిగా జయప్రద గారు చేశారు. కాంతారావు గారు దశార్ణ మహారాజుగా చేశారు. అలాగే రాధ గారు ఒక డ్యాన్సర్ గారు, అంటే కృష్ణ గారు, చిన్న కృష్ణ గారు వారి ఆస్థానంలో జస్వంతి ఆవిడ పేరు, ఆవిడ ఆ విధంగా చేశారు. కైకాల సత్యనారాయణ గారు మెయిన్ వీళ్ళ ఆయన రాజగురువు. తర్వాత అభంగదేవుడు ఆయన పేరు, యాక్చువల్గా ఆచార్య అభంగదేవుడు అని చెప్పేసి అంటారు కృష్ణ గారు ఎక్కువసార్లు, ఆయన పేరు అభంగదేవుడు అనమాట. తర్వాత మందాకిని వచ్చి విషకన్యగా చేశారు ఆవిడ, అంటే 2వ హీరోయిన్ ప్లస్ ఆవిడకి ఆ క్యారెక్టర్ విషకన్య అని ఉంటుంది ఆ క్యారెక్టర్ అందులో. గుమ్మడి వెంకటేశ్వరరావు, గుమ్మడి గారు వచ్చి అవంతి రాజ్యంలో మంత్రి కింద ఉంటారు. దశార్ణ రాజ్యం మంత్రిగా అంటే ఎవరు, మామూలుగా ఈవిడికి సంబంధించి జయప్రద గారికి సంబంధించిన మంత్రిగా బాలయ్య గారు. అలాగే దశార్ణ మంత్రిగా అంటే ఏంటి, ఈవిడి పక్కన మన జయప్రద గారి పక్కనేమో ప్రభాకర్ రెడ్డి గారు. తర్వాత ఉగ్రరాహుగా గిరిబాబు, అంటే ఉగ్రరాహు అనే క్యారెక్టర్ మెయిన్ ఈ సినిమాకి ఇంపార్టెంట్. ఎవరు, గిరిబాబు గారి క్యారెక్టర్, అతను కూడా విలన్ విపరీతంగా. తర్వాత కామెడీ విలన్గా అంజాద్ ఖాన్ గారు చేశారు చాలా రోజుల తర్వాత, హిందీ నుంచి వచ్చాక. బోకుడు ఆయన పేరు, అంటే ఏంటి ఎప్పుడు తింటూ ఉండాలని బోకుడు అని పెట్టారు కొత్తగా పేరు. తర్వాత ప్రదీప్ చంద్రన్ అని చెప్పేసి ఒక ఆయన, అంటే ఈ కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి అందులో, సామంతరాజుల క్యారెక్టర్. అలాగే ఆనంద్ మోహన్ గారు కూడా చేశారు, ఆయన ప్రత్యేకమైన క్యారెక్టర్ చేశారు. ఆనంద్ మోహన్ గారు చాలా రోజుల తర్వాత హైట్గా ఉంటారు ఆయన. ఆ విధంగా క్యారెక్టర్లన్నీ సంబంధించమాట. ఇక ప్లాట్ వివరంలోకి వెళ్తే కనుక కథ ఇది 2 రాజ్యాలకు సంబంధించిన కథ. దాదాపుగా ఈ కథను మనం తెలుసుకుంటే కనుక రుద్రమదేవికి సహకరించిన గోన గన్నారెడ్డి పాత్రలో కృష్ణ గారిని చిత్రీకరించారని అనుకుంటారు. ఎందుకంటే కథ చూస్తే మనకు అర్థమవుతుంది దాదాపుగాను. ఎందుకంటే గోన గన్నారెడ్డి రుద్రమదేవికి అలాగే సహకరించారు బయట ఉండి, అంటే అంతర్గతంగా ఉండే శత్రువుల్ని తుదముట్టించడానికి. రుద్రమదేవి సినిమా చూస్తే తెలుస్తుంది అనుష్కది. గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ గారు చేశారు కదా, చివరిలో వచ్చి హెల్ప్ చేస్తాడు ఆయన. సాహో గోన గన్నారెడ్డి అంటే సాహో రుద్రమదేవి అని చెప్పేసి అంటాడు ఆయన. అంటే ఒక శత్రువుని కనుక్కోవడానికి మనవాడిని ఏదో తిట్టినట్టు బయటికి పంపించి అంతర్గత శత్రువుని ఏరడం అనమాట. అంతర్గత శత్రువుని ఏరకపోతే ఏ వ్యవస్థ బాగుపడదని ఈ సినిమాలో మనకి ప్రత్యేకంగా తెలుస్తుంది. అంటే ఈ సింహాసనం అనే సినిమాలో రాజ్య వ్యవస్థలు ఎంత భ్రష్టు పట్టిపోతాయో, అంతర్గత శత్రువులు ఎంత ప్రమాదమో, రాజకీయాల్లోనే కావచ్చు రాజ్యాలు కూడా ఎన్నో గొప్ప రాజులను మనం ఎంతలా పోగొట్టుకున్నామనేటువంటిది ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే రామారావు గారు పాత కథలన్నీ చూస్తే అగ్గిబరాట ఈ సినిమాలు ఇలాంటివి అయినా, కంచుకోట, బందిపోటు ఇవన్నీ కూడా గొప్ప సినిమాలు. కానీ ఆ సినిమాలు చాలా రోజుల తర్వాత ప్రజలు అవి మర్చిపోతున్నారు. ఆ సినిమాలు అలాంటివి రావట్లేదు టైంలో కృష్ణ గారు రిస్క్ చేసి మరి ఈ సినిమాని చాలా బడ్జెట్ పెట్టి తీశారు. ఆ బడ్జెట్కి తగ్గట్టుగా డబ్బులు వచ్చాయి, అట్ ద సేమ్ టైం మంచి గౌరవం కూడా దక్కింది కృష్ణ గారికి. ఎన్నో కొత్త కొత్త సిస్టమ్స్ అన్నీ ప్రవేశపెట్టారు కదా. ఈ విధంగా అన్నమాట. ఇక్కడ 2 రాజ్యాలకు సంబంధించి అవంతి రాజ్యము, దశార్ణ రాజ్యము. అవంతి రాజ్యానికి మామూలుగా అనుకున్నాం కదా, విక్రమాదిత్యుడు అంటే అది ఆదిత్యవర్ధనుడు ఎవరు, చిన్న కృష్ణ గారు విలాసలోలుడు అనమాట ఆయన. అక్కడే ఎవరుంటారు, సత్యనారాయణ గారు ఉంటాడు రాజగురువు. ఆయన తంత్రం నడిపిస్తూ ఉంటాడు యువతల పక్కన్న రాజ్యంతో. ఎవరి రాజ్యం, కృష్ణ గారు ఉంటున్న రాజ్యం దశార్ణ రాజ్యం. ఇక్కడ జయప్రద గారికి సైన్యాధిపతిగా కృష్ణ గారు ఉంటారన్నమాట. ఉంటేను అక్కడ ఏముంది, అక్కడి నుంచి అతను విలాసలోలుడు అయిపోవడంతో ఎవరు, ఆదిత్యవర్ధనుడు చిన్న కృష్ణ గారు, ఈ సత్యనారాయణ గారు అన్నీ కూడా కుట్రలో కుతంత్రాలు రాజ్యాన్ని సర్వనాశనం చేస్తుంటాడు. పైకి చెప్పడు కానీ ప్రజల మీద పన్నులు విధించాడు. ఇవేవి చిన్న కృష్ణ గారికి పట్టకుండా రాధగారితో విలాసలోలుడిగా ఆయన ఎక్కువగా పాటల్లో వాటిల్లో గడుపుతూ ఉంటారు. ఇక్కడ కృష్ణ గారు ఫస్ట్ నుంచి కూడా ఎదిరించిన ప్రతి రాజుని కూడా, అంటే దగ్గరుండి అన్ని మట్టి కరిపించి ఆ విషయంలోనూ, అంటే ఆ రాజ్యానికి ఎవరు ఎదురొచ్చినా ఆయన ఎదుర్కొంటుంటారు. ఇలాంటి సందర్భంలో ఒక చోట మంచి ఫైట్ అవుతుంది, ఆయన విజయం గెలిపించి తీసుకొచ్చి ఎవరిని ఈవిని కూర్చోబెడతారు, ఎవరిని మన జయప్రద గారిని రాణిని చేయాలంటారు. చెయ్యాలనగానే అక్కడ అందరూ కూడా ఒప్పుకోరు. అంటే ఇలాగా అలాగని చెప్పేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతుంటే అయితే అది వాయిదా పడుతుంది. ఆ సమయానికి ఈవిడ జయప్రద గారి తండ్రి కాంతారావు గారు మనకి ఇందులో ఆయన పాపం చెబుతారు, విక్రమసింహుడు చెప్పింది నిజమే కదా, అమ్మాయిని రాజ్యానికి రాజుని చేయడంలో తప్పలేదు కదా, యువరాణి పట్టాభిషేకం చేయడంలో తప్పలేదు కదా అని చెప్పేసి, రుద్రమదేవి కూడా ఇలాగే పరిపాలించారు కదా. అక్కడే మనకి రుద్రమదేవి ఇంపాక్ట్ ఉన్నట్టు సినిమా మీద అర్థమవుతుంది. రుద్రమదేవి కూడా ఎలా పరిపాలించినావిడే కదా, ఝాన్సీ లక్ష్మీబాయి పరిపాలించారు కదా అని చెప్పేసి ఒక మాట మాట్లాడుకుంటారు అన్నమాట. అంటే మనకు ఆ తర్వాత చరిత్రలో చెప్పరు కానీ అలాగా ఆ విధంగాను స్త్రీమూర్తులు ఎంతోమంది పరిపాలించారు.
ఒప్పుకోకపోతే కృష్ణ గారు ఇలాంటి విషయాల్లో అడ్డుపడుతున్నాడని తెలిసి ఒకానొక సందర్భంలో ఆవిడ మీద హత్యా ప్రయత్నం చేసి ఎవరు ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళుని ఎవరు ఆదేశానుసారం అభంగదేవుడు అంటే ఎవరు సత్యనారాయణ గారు ఆయనే ఈయన భవిష్యవాణి పేరుతో వీళ్ళని రెచ్చగొడుతుంటాడనమాట. రెచ్చగొడుతుంటే కృష్ణ గారు అబ్జర్వ్ చేస్తుంటారు ఎవరి భవిష్యవాణి అర్థం కావట్లేదని చెప్పేసి. అది తెలుసుకోవడానికి ఎలా అని రాజ్యం నుంచి బయటపడాలనుకున్న టైంలో ఆయనకు కూడా ప్లస్ కలిసి వచ్చినట్టుగా ఇక ఈయన కాంతారావు గారు అంటారు, నువ్వు నా కూతురు మీద హత్యా ప్రయత్నం చేసావు కాబట్టి విక్రమసింహం బయటికి వెళ్ళిపో అంటారు. అదేమిటి నాన్న బయటికి వెళ్ళిపోమన్నావు ఆయన అంటేను, నీకు తెలియదమ్మా దాని ఫలితం తర్వాత తెలుస్తుందని చెప్పేసినట్టుగానే చెప్తారు ఆయన. ఎక్కడున్నా మన క్షేమం కోరుకునే వాళ్ళు కోరుకుంటారు, నువ్వు ఏం కాదనుకో పర్వాలేదు అతను వెళ్ళిపోయినా ఇంకా 300 మంది ఉన్నారని ఏదో పేరుకి చెప్తారు. కృష్ణ గారు వెళ్ళి అడవిలో ఉన్న ప్రతి సైన్యాన్ని తయారు చేస్తారు. తయారు చేసి ఎవరో భవిష్యవాణి ఉంది, ఇది మొత్తం రాజ్యాలని వ్యవస్థలనే పాడు చేస్తుంది, అది మనం కనుక్కోవాలని చెప్పి అనగానే ఒకనొక సందర్భంలో ఇక్కడ మధ్యలో మంచి పాటలు ఉంటాయి. ఎవరికి కృష్ణ గారికి జయప్రద గారికి కూడా మనకి సాంగ్స్ గురించి అనుకున్నాం కదా, సాంగ్స్ కాసేపు నాకు చెప్పుకోవచ్చు అంటే సంబంధించిన విషయాల్లో. అలాగే వీళ్ళిద్దరూ కూడా ఆవిడ ఇతను ఇష్టపడుతుంటారు. ఒకానొక సందర్భంలో కృష్ణ గారిని చూడడానికి ఈవిడ వస్తారు ఎవరు జయప్రద గారు. అయితే జయప్రద గారికి చెప్పి పంపించేస్తారు కృష్ణ గారు. చెబితే అక్కడ వెనక దొరలు ఉంటారు, అంటే వీళ్ళతో కమ్మన్న దొరలు అలా చిన్న చిన్న వాళ్ళు అంటే అసిస్టెంట్లు ఉంటారు. సార్ ఎందుకదే దొర ఎందుకు ఆవిడని అలా పంపించారంటే, పంపించాలి ఇంక పంపించాల్సిన సమయం వచ్చింది కాబట్టి పంపించిన ఆవిడ కూడా ఇక్కడికి వస్తే అనుమానిస్తారు కదా, పైగా అంటే ఇంతకీ ఆ భవిష్యవాణి ఎవరంటే అప్పుడు ఆయనకు ఐడియా వస్తుంది. ఆచార్య అభంగదేవుడు ఆ భవిష్యవాణి నేను కనుక్కున్నాను విషయాన్ని, చాలా పెద్ద ప్లాన్లో ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. అయితే సామంతరాజులందరూ ఏకమైపు ఏం చేస్తారంటే ఈవిడ పట్టాభిషేకాన్ని వాయిదా వేయించాలని చెప్పేసి ఈవిడ కిరీటం ఉంటుంది, ఎన్నాళ్ళ బట్టి ఉన్న ఆ కిరీటాన్ని ఒకనొక త్వరలో దాచేస్తారు అనమాట. అంటే ఒక గుహలో దావేస్తారు ఎవరు ఈ సత్యనారాయణ గారు. అక్కడికి వెళ్ళడం చాలా కష్టం, అక్కడ ఏదో వింత జీవి ఉంటుంది, అది సరదాగా అంటే మనకి సినిమాటిక్ లిబర్టీలో ఒక మంచి ఫైట్లు ఉండాలి కదా. అయితే కృష్ణ గారు ఏం చేస్తారంటే 2 రాజ్యాల మీదకి వచ్చే ఈ సామంతరాజుల సైన్యాన్ని మధ్యలోనే మట్టుబెట్టించేస్తారు ఎవరు కృష్ణ గారు. అక్కడ అద్భుతమైన ఫైట్ అది నిజంగానే. ఆ ఫైట్ సీక్వెన్స్ దాదాపుగా అరగంట పైన కొనసాగుద్ది మనకి సినిమాలోనే. అంటే ఇది ఒక పావు గంట, అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇంకో చోట ఫైట్ ఉంటుంది. ఇక్కడ మధ్యలో అద్భుతమైన సెట్టింగ్లు, గుర్రాల మీద వెళ్తుంటే బాల్స్ ఏదో ముళ్ళుతో ఉన్న బంతులు లాంటివి వచ్చి వాళ్ళని కొట్టడం, రంపాలు గుర్రాలు పడిపోవడం, వాళ్ళని బాణాలు వేసి వాళ్ళు చంపడం, చాలా బాగా చిత్రీకరించారు ఫైట్ని. అందరినీ కూడా మట్టు పెట్టేసి కృష్ణ గారు అక్కడికి ఆ కిరీటాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ గుహలోని కిరీటాన్ని ఒక వింత జీవిలా పెడతారు. అక్కడ దాన్ని ఏదోలా తప్పించుకుని దాని నుంచి ఆ కిరీటం పట్టుకొస్తారు. ఇక్కడ కిరీటం లేదు కదా, ఎలాగ పట్టాభిషేకం చేస్తారని అందరూ అంటున్నప్పుడు కిరీటం ఉంది ఎందుకు లేదని వస్తారు. అందరూ ఆనందపడతారు, విక్రమసింహుడు తీసుకొచ్చాడు అని అందరూ ఆనందపడడంతో నువ్వు ఎలా వచ్చావు, దేశద్రోహ నేరం మోపడ్డవాడు కదండి, దేశద్రోహ నేరం మోపడినా ఇక్కడ కిరీటం గురించి గొడవ ఎందుకు అవ్వటం, ఆవిడకి పట్టాభిషేకం జరగవలసిందంటే పట్టాభిషేకం ఎలా జరుగుతుందని అందరూ అడుగుతారు. అడిగితే ఎందుకు కాదు, ఎంతోమంది స్త్రీమూర్తులకు అవ్వలేదా, రాణి రుద్రమదేవిని గొప్పగా చెప్పలేవా, ఆది పరాశక్తి అమ్మవారినే నువ్వు అంటే అపరాజితాదేవిని కొలుస్తుంటారు. ఆవిడ అపరాజితాదేవినే తక్కువ చేసి మాట్లాడతావు, అలాంటి అవతారం ఆవిడ, అలా మనం తప్పుగా మాట్లాడకూడదు, ఆవిడని పట్టాభిషేకం అయితే నువ్వు నన్ను గెలువు అని చెప్పేసి ఆనందమోహన్ గారు బ్లైండ్గా కళ్ళకి గంతలు కట్టుకుని యుద్ధం చేయడంలో చాలా గొప్పవాడు అనమాట. అంటాడు కళ్ళకి గంతలు కట్టుకుని యుద్ధం చేయడంలో నువ్వు గొప్పవాడు అంటారు కదా, రా నువ్వు అయితే యుద్ధం చేద్దామని చెప్పేసి కృష్ణ గారు అతన్ని రెచ్చగొట్టి ఆ యుద్ధంలోనే అతన్ని చంపేస్తారు. ఆ కళ్ళకి గంతలు కట్టుకుని యుద్ధంలోనే అక్కడ చేసి చంపేసి అప్పుడు మిగతా సామంతరాజులను కూడా అందరినీ బెదిరించి పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే మొత్తం ఎగరగొట్టేస్తాను అందరినీ ఇక్కడి నుంచి అన్నట్టుగా మాట్లాడడంతో అక్కడ ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా అక్కడ రేజ్ అయిపోతుంది స్టోరీ. అందరూ అక్కడ పొగుడుతారు కృష్ణ గారిని, 100 కలగండ గంట అని చెప్పేసి పొగుడుతూ చెప్పగానే వాళ్ళందరూ మళ్ళీ అక్కడ అది అయిపోగానే ఆయన మాయమైపోతారు. అదేంటి నాన్న ఆయన పట్టాభిషేకం అవగానే మాయమయ్యారని జయప్రద అడిగితే మన క్షేమం కోరుకున్నారు అలాగే ఉంటారమ్మని. అయితే ఈ సందర్భంలో ఆదిత్యవర్ధన్ విలాసాలతో ఉంటూ ఒకనొక సందర్భంలో జయప్రదనిచ్చి ఆయనకి వివాహం చేద్దాం ఉంటారు, 2 రాజ్యాలకి కలిపి బాగుంటుందని. కానీ ఆయన అది వినకుండా వేటకు వెళ్ళి అక్కడ మందాకిని ప్రేమిస్తారు. మందాకిని ఇతని మీదకి తోడడానికి విషకన్యగా తయారు చేస్తారు ఎవరు, త్యాగరాజు గారు. ఆ త్యాగరాజు గారికి సపోర్ట్ చేసేది కూడా సత్యనారాయణ గారే. విషకన్యగా తయారు చేసి ఆవిడని ప్రేమించేలా చేసి ఒకనొక సందర్భంలో అతను చంపబోతే కృష్ణ గారు కాపాడతారు. కాపాడితే ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా విషకన్యని తెలుసుకుని వెళ్ళి ఆత్మహత్య చేసుకోబోతుంది ఇతనితో పాటు ఉన్నప్పుడు. ఆ అమ్మాయిని కూడా కృష్ణ గారే కాపాడి చేస్తారు. మరి ఇదంతా కూడా చిన్న కృష్ణకి చెప్తే కృష్ణ గారు ఏమంటారంటే, అంటే అది ఆదిత్యవర్ధనుడు నువ్వు వెళ్ళి నా రాజ్యంలోని పరిపాలన చేయాలి, ఆ రాజ్యానికి వచ్చి ఆ రాజ్యంలో ఉన్న పరిస్థితులను కూడా చక్కదిద్దుతారు. వాళ్ళు వేసిన పన్నుల్ని వాటన్నిటిని తీయించి అల్లు రామలింగ గారు అందరినీ సైన్యంగా పెట్టుకుని అవంతా కూడా నిర్మూలిస్తారు. నిర్మూలించడంతో చివరిలో కావాలనే అతన్ని చంపేసి ఇతను కృష్ణ గారు వచ్చేసారని అతని మీద కృష్ణ గారి మీద నేరం మోపబడుతుంది. అయితే ఇంత చేస్తే పెళ్లి చేస్తారు తీసుకొచ్చి ఎవరికి,
కృష్ణ గారికి ఇచ్చి పెళ్లి చేద్దాం చూస్తే నా అర్ధరాత్రి కృష్ణ గారు తప్పించుకుని వెళ్ళి చిన్న కృష్ణ గారిని తీసుకొస్తారు. అక్కడ మందాకినికి అతనికి వివాహం చేస్తారు దొరికిందని చెప్పి తీసుకొచ్చి. తీరా చేసి వివాహం చేశాక చచ్చిపోతారని వీళ్ళందరూ ప్లాన్లు వేసుకున్నప్పుడు మన్నాడు దానికి చిన్న కృష్ణ గారికి ఏమవుదన్నమాట. సో ఈ విధంగా ప్లాన్ దెబ్బతింటుంది. చివరిలో పెద్ద కృష్ణ గారిని ఇరికిద్దామని ఇతనే ఈ ప్లేస్లో వచ్చాడు కావాలని చెప్పేసి అతన్ని విక్రమసింహుడిగా నిరూపించి ఉరి తీద్దామని ట్రై చేస్తున్నప్పుడు చిన్న కృష్ణ గారు రావటం, అంటే ఆదిత్యవర్ధన్ రావటం, అంతా నిజం చెప్పడంతో అక్కడ యుద్ధం జరుగుతుంది. భయంకరమైన ఫైటు. ఆ ఫైట్లో కృష్ణ గారు వీళ్ళందరూ జయప్రద గారు వాళ్ళందరూ కూడా సహకారం అందిస్తారు. వచ్చి అక్కడ మొత్తం అంతేగా అతను చంపేయడం జరుగుతుంది. ఎవరిని? సత్యనారాయణ గారిని. చెప్తూనే అంటాడు, కేవలం నీ దిక్కుమాలిన సిద్ధాంతాల కోసం కాషాయ వస్త్రం పూనుకొని రాజ్యాలను అల్లకల్లోలం చేస్తావు అని చెప్పేసి. ఈ మధ్యలో కొన్ని సీక్రెట్లు ఉంటాయి. ఏంటంటే ఎక్కడికక్కడ ప్రభాకర్ రెడ్డి గారికి ఇవన్నీ ఎదురవుతుండడంతో ఒకసారి సత్యనారాయణ గారిని అడిగితే సత్యనారాయణ గారు నిజాలు చెప్తారు. ఉగ్రరాహు నీ కొడుకు కాదు నా కొడుకు, అప్పుడు నీ కొడుకు చనిపోయాడు గుర్తుందా, కానీ ఉగ్రరాహుని నీ కొడుకుగా పెంచాను, ఎందుకంటే నేను అన్నగారిని తెలియకూడదని, మన ఇద్దరు అన్నదమ్ములు అని ఎవరికి తెలియకూడదని నిన్ను అటు పెట్టి నేను ఇటు పెట్టి చేశాం. కానీ వీళ్ళందరినీ కూడా తలదన్న విక్రమసింహుడు ఉన్నాడు కదా, వాడు మొత్తం చెండాడేసాడు పట్టుకుని అందరినీ. ఆ అమ్మాయినేమో విషకంజి కింద మార్చిన దాన్ని మార్చేశాడు, ఆదిత్యవర్ధనుడిని ఆదుకున్నాడు. సో ఈ విధంగా విక్రమసింహుడు మనందరికీ దెబ్బ కొట్టాడని. ఆ దెబ్బే చివరిలో ఫైటింగ్లో తగులుతున్నప్పుడు మొత్తం అందరినీ కూడా చిన్న కృష్ణ గారు కూడా యుద్ధం చేసి గిరిబాబు గారిని చంపేస్తారు. మొత్తం అందరినీ ఇంకా తుదముట్టించి కృష్ణ గారు అంటారు, రాజ్యం కోసం సింహాసనం కోసం నువ్వు చేసిన దారుణాలు, ప్రజల్ని హింసించిన విధానాలు ఈరోజు నీ చావు కారణమే అని అక్కడ అందరూ పొడి చేయడంతో సత్యనారాయణ గారు కూడా అంతమైపోతారు. ఇది సినిమా అన్నమాట, సినిమా ప్లాట్కి సంబంధించి. ఇక పాటలు అయితే మనకు అద్భుతం ఎప్పటికీ వినబడుతుంటే సరదాకైనా దేనికైనా సరే. మా చిన్నప్పటి నుంచి రేడియో టైం నుంచి ఇప్పటిదాకా ఆకాశంలో ఒక తార అద్భుతమైన సాంగు, తర్వాత ఇది కలయని నేను అనుకున్న ఒక మెలోడీ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది పాట. అసలు పాట సినిమాకి అదే హైలైట్, అంత బాగుంటుంది మెలోడీ, చాలా బాగా ఇచ్చారు ఆయన. అలాగే వహవ్వాని యవ్వనం అని చెప్పేసి మందాకినితో సాంగ్ చాలా బాగుంటుంది. ఈ మిగతావి కొన్ని స్పెషల్ సాంగ్స్ ఉంటాయి రాత్తో వాళ్ళందరితో. రాజసీతారాం గారు పాడారు ఈ పాటలని. రాజసీతారాం గారు మనకి కృష్ణ గారికి ఫస్ట్ టైం పాడడం, అంతకుముందు సుబ్రహ్మణ్యం గారు పాడేవారు. వాళ్ళిద్దరికి ఏదో చిన్న ఇష్యూ వల్ల కృష్ణ గారికి రాజసీతారాం గారే పాడారు. బప్పిలహరి గారు ఆయన వాయిస్ని ఓన్ చేసుకొని ఓకే బాగా పాడుతున్నాడు ఈ కుర్రాడిని, చెన్నైలో డిగ్రీ కాలేజీలో చదివే కుర్రాడు, కొత్తగా వచ్చిన కుర్రాడు అని చెప్పి పాడించారు. చాలా బాగా వచ్చే పాటలు. మిగతా సుశీల్ గారు వీళ్ళందరూ కూడా అందంగా పాడారు. వారితో సుశీల్ గారే మెయిన్ పాడినట్టున్నారు. ఆత్రేయ గారు, వేట సుందరరామూర్తి గారు పాటలు రాశారు. ఇంకా పాటలకు సంబంధించి సినిమాకి సంబంధించి అనుకున్నాం కదా, సింగిల్ థియేటర్లో కూడా ప్రేమాభిషేకం రికార్డ్ని హైదరాబాద్లో బ్రేక్ చేసిందని చెప్తారు. ఈ సినిమా అంటే అంతలాగా ఆడింది సినిమా. మన స్క్రీన్ మీద ఫొటోస్ చూస్తున్నాం. చాలా కష్టపడ్డారు కృష్ణ గారు. 2 క్యారెక్టర్లు ప్లస్ ఆయన డైరెక్షను, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్తో పాటు ప్రొడ్యూసింగ్ అంటే ప్రొడ్యూసర్గా అన్నీ కూడా దగ్గరుండి చూసుకొని చేశారు. నిజంగా రామారావు గారి తర్వాత సినిమాని ఒక ఓన్గా డైరెక్షన్ చేసుకుని పాత్రలు వేసింది కృష్ణ గారు మాత్రమే. అంత అద్భుతంగా చేసుకొచ్చారు. సినిమా ఎక్కడా బోర్ కొట్టదు, ప్రతి క్షణం ట్విస్టే, ఫైటింగ్లన్నీ అదిరిపోతాయి. నిజం చెప్పుకోవాలంటే కృష్ణ గారు చాలా కష్టపడ్డారని చెప్పాలి. అక్కడక్కడ డూప్ ఏదో వాడి ఉండొచ్చు, కానీ కృష్ణ గారు ఓన్గా చాలా కష్టపడి చేశారు ఫైట్లు. అందరూ కూడా యాక్షన్ చాలా బాగా చేశారు. జయప్రద గారు కానీ, రాధ గారు కానీ, రాధ గారి మధ్యలో చనిపోతారు. చివరి క్లైమాక్స్లో, ప్రీ క్లైమాక్స్లో ఆవిడ చనిపోతారు, ఎవరిని మందాకిని తప్పించి. ఈ విధంగా అన్ని విషయాల్లోనూ కూడా కృష్ణ గారు, ముఖ్యంగా అడవిలో సీన్స్ అన్నీ చాలా బాగుంటాయి. కృష్ణ గారి గెటప్స్ కానీ, అలాగే రౌడీలు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళందరినీ చుట్టుముట్టి చంపడం కానీ, చాలా ప్లాన్స్ కానీ అద్భుతంగా ఉంటుంది సినిమా. ఎక్కడికెక్కడ ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆ సెట్టింగులు కానీ చాలా బాగా తీసుకొచ్చారు. రామారావు గారి మీద వ్యతిరేకమైన ఇంపాక్ట్తో కొద్దిగా చేశారని చెప్తారు కానీ సినిమాలు, బట్ దీని సినిమాలాగే చూడాలి. కృష్ణ గారు ఎంజాయబుల్గా చేశారు మూవీని. డాల్బీ సిస్టమ్తో సినిమా సౌండ్ ఇప్పటికీ మనం యూట్యూబ్లో ఎక్కువ పెట్టుకున్నా చెవులు పోయినంత సౌండ్ వస్తుంది. అది అంత బాగా క్లీన్గా తీశారు సినిమాని ఎక్కడ మిస్ అవ్వకుండా చూడాలి. ఎందుకంటే చిన్న చిన్న పాయింట్లు, లాజిక్ పాయింట్లు మిస్ అయిపోతాం. ఇప్పుడు మనం కేవలం కథ మూలాలు మాత్రం చెప్పుకున్నాం, ఆ కథలో మూలాల్లోకి వెళ్తే చాలా బాగా అర్థమవుతుంది సినిమా. సో ఎంజాయ్ దిస్ మూవీ వీకెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణ గారి అభిమానులందరికీ మరొకసారి థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.